రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక వెల్లడించారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు నిర్ధారించారు. చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక వెల్లడించారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు నిర్ధారించారు. చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల నివేదిక వెల్లడించారు. చంద్రబాబు చేతులు, ముఖంతో పాటు శరీర భాగాల్లో దద్దుర్లు, స్కిన్ ఎలర్జీ ఉన్నట్లు నిర్ధారించారు. చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని వైద్యులు సూచించారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆందోళన మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరు నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి బయటికి చెప్పకుండా ప్రభుత్వం గోప్యంగా ఉంచింది అనేది మాత్రం కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి జవహర్ ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు చంద్రబాబుకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్యుల బృందం రిపోర్టుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యం సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటూ కూడా రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్ ఒకటి బయటికి రావడం జరిగింది. అయితే మెడికల్ రిపోర్ట్ బయటపడకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ జైలు అధికారులు చెప్పుకొచ్చారనేది మాత్రం టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇందులోని చంద్రబాబుకు సంబంధించి చేతులు, మొహంతో పాటు ఇతర శారీరక భాగంలోని దద్దర్లు, స్కిన్ ఎలర్జీలు ఎక్కువగా ఉన్నట్లుగా ఈ రిపోర్ట్ లో ఉంది. ఇంకా దాంతో పాటు తీవ్రమైన ఎండ కారణంగా కొద్ది రోజులుగా డిహైడ్రేషన్ తోని చంద్రబాబు ఇబ్బంది పడినట్లుగా వైద్యులు తెలిపినట్లుగా ఈ రిపోర్ట్ లో ఉంది. ఇంకా దాంతో పాటు డిహైడ్రేషన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలి అనేది మాత్రం వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. అంటే చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రంలోనే తీవ్ర ఎండ ఎక్కువగా ఉంది. ప్రధానంగా జైల్లో రాజమండ్రి రేంజ్లోని ఎండ తీవ్రత ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో హైపర్ట్రోఫిక్ కార్డియో మయోపతి అంటే ఇది ఒక సమస్యతో బాధపడుతున్నారు. దాంతో పాటు ఈ సమస్య కారణంగా డిహైడ్రేషన్ తో గుండె పైన ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా వ్యక్తిగత వైద్యులు ఆందోళన చెందినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవిగా చూపి ప్రభుత్వంతో పాటు అధికారులు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుర్తిస్తున్న తరుణంలోని రాజమండ్రి వైద్యులకు సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి చక్కర్లు కొడుతుంది. ఈ రిపోర్ట్ ని కొద్దిసేపటి క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జవహర్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్ ఇందుకు సంబంధించిన రిపోర్ట్ ను మీడియాకు రిలీజ్ చేశారు. ఇందులోని చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లుగా వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. చంద్రబాబుకు పూర్తి స్థాయిలోని చర్మ వ్యాధితో పాటు ఏదైతే ఎండ తీవ్రతతోని కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబును ఉంచడంతో పాటు ఏదైతే ఉందో చంద్రబాబుకు సంబంధించిన సొంత వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చికిత్స అందించాలి అనేది మాత్రం తీవ్ర స్థాయిలోని ఆందోళన కలిగించే విధంగా ఉన్నట్లుగా వైద్యులు సూచించినట్టుగా చెప్తున్న నేపథ్యంలోని
ఇటు ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి ఈ రిపోర్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతో పాటు కొద్దిసేపటి క్రితం టీడీపీ నేతలు కూడా ఈ రిపోర్ట్ ను బహిర్గతం చేస్తున్న నేపథ్యంలోని సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్ లోని జైలు శాఖ కోస్టల్ ఏరియా డిఐజీ రవికిరణ్ అట్లాగే ఎస్పీ జగదీష్ తో పాటు ప్రభుత్వ వైద్య బృందం ఒకటి ప్రభుత్వ వైద్యానికి సంబంధించిన టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ లోని ఈ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు చుక్కటంతో పాటు మరోపక్క టీడీపీ నేతలు ఈ రిపోర్ట్ ను బహిర్గతం చేసిన నేపథ్యంలో దీనిపై క్లారిటీ ప్రభుత్వానికి సంబంధించిన జైలు శాఖ అధికారులతో పాటు ప్రభుత్వ వైద్యులు నిర్ధారణ ఇవ్వాలనేది కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైల్లో ఉన్న చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర స్థాయిలోని ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలోని ప్రభుత్వం మాత్రం ఎక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము, స్నేహ బ్లాక్ లోని చంద్రబాబు ఒక్కరికే పూర్తి స్థాయిలోనే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. దాంతో పాటు వైద్య బృందం కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నుంచి సమీక్షిస్తుంది అనేది మాత్రం చెప్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం వైద్యులు ఇచ్చారంటూ వైద్యులు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్ట్ ను ప్రభుత్వానికి ఇచ్చారంటూ సూచించిన ఒక రిపోర్ట్ ఇప్పుడు బహిర్గతం అవుతున్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ కి సంబంధించిన స్పష్టత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఇవ్వాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలకు జైలు శాఖకు సంబంధించిన అధికారులతో పాటు వైద్యుల బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో స్పష్టత వస్తుందనేది కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఓవరాల్ గా చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యం మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా చంద్రబాబుని కలిసిన నేపథ్యంలోనే ఆయన్ని చూసి పూర్తిగా తనకి ఇబ్బందికరంగా ఉన్నట్లుగా బాధపడినట్లుగా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ప్రభుత్వం ఈ లెటర్ కి సంబంధించి చంద్రబాబు ఎంతవరకు క్లారిటీ ఇస్తుంది అనేది మాత్రం చూడవుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.